ఇప్పుడు మనం అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ భోగాపురంలో అయితే ఉన్నాం. అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ में आपका स्वागत है. మీరు ఇప్పటి వరకు సిండియా మీదుగా గాజువాక నుంచి భోగాపురం వచ్చేది ఎంత సమయంలో వచ్చామన్నది చూసారు. ఇప్పుడు భోగాపురం ఎయిర్పోర్ట్ నుంచి ఓల్డ్ గాజువాక ఏదైతే ఉందో అక్కడికి ఎంత సమయంలో మనం చేరుకుంటాం, అది కూడా ఎన్ఏడి మీదుగా. ఇప్పుడు మనం భోగాపురం ఎయిర్పోర్ట్ నుంచి 2 గంటల 28 నిమిషాలకైతే స్టార్ట్ అయ్యాము. ఎంతసేపట్లో మనం గాజువాక డిపో చేరుకుంటాం అన్నది ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు మనం భోగాపురం ఎయిర్పోర్ట్ నుంచి స్టార్ట్ అయ్యి హైవే ఎక్కడానికి సరిగ్గా 2 గంటల 35 నిమిషాలు అయితే పట్టింది. అంటే సుమారుగా 5 నుంచి 6 నిమిషాలు అయితే పట్టిందని చెప్పాలి. అది మనం చూద్దాం ఇంకెంతసేపట్లో తగరపల్స్ చేరుకుంటాం. తగరపల్స్ నుంచి అలాగే మారికవలస, మధురవాడ, ఎన్ఏడి జంక్షన్ ఇలాగా గాజువాక చేరుకోవడానికి ఎంతసేపు పడుతుందని చూద్దాం. మనం తగరపల్స్ వచ్చేసరికి 2:48 అయితే అయ్యింది. మళ్ళీ ఓల్డ్ గాజువాక వెళ్ళేసరికి మనకి ఎంతసేపు పడుతుంది అన్నది చూద్దాం. ఇప్పుడు మనం జనరల్గా ఆర్టీసీ బస్ ఏదైతే సిటీ బస్సెస్ ఉన్నాయో ఆర్డినరీ బస్ అవి, దానికి అదేవిధంగా ఈ ఏరో ఎక్స్ప్రెస్ ఏదైతే ఉందో దీనికి డిఫరెన్స్ ఏంటి, దీంట్లో స్పెషల్ ఫీచర్స్ ఏంటుంది అవన్నీ ఒకసారి మనం చూద్దాం. దీంట్లో స్పెషల్గా మనం ఒకటి అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఒక మైక్ ఒకటి ఉంది. మీరు చూసుంటే ఈ మైక్ ఎందుకు ఉపయోగిస్తారంటే ఏదైనా ఇన్స్ట్రక్షన్స్ ప్యాసింజర్కి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలి అంటే డ్రైవర్ గారు ఈ మైక్ పట్టుకొని ఈ మైక్లోనే చెప్తారనమాట. దీంతో ఆడియో మొత్తం ఒక స్పీకర్స్లో వస్తుంది. ప్రతి ఒక్కరు ఎలక్ట్ అవ్వచ్చు. ఏదైనా ఎమర్జెన్సీ కానీ అదేవిధంగా ఏది ఇన్ఫర్మేషన్ ఇవ్వాలన్నా కానీ ఈ మైక్ని యూజ్ చేస్తారు. ఇది జనరల్గా ఆర్డినరీ బస్సెస్ ఏదైతే సిటీ బస్సులు ఉన్నాయో అందులో లేదు. అందులో లేనిది ఇందులో ఉన్నది ఏంటన్నది ఇంకొకటి ఉంది. జనరల్గా డ్రైవింగ్ చూసుకుంటే అక్కడ గేర్ వేయాలి, అదేవిధంగా క్లచ్, యాక్సిలేటర్, బ్రేక్ అని ఇన్ని రకాలు ఉంటాయి. ఇక్కడ హ్యాండ్ బ్రేక్ ఒకటి ఉంది, మిగిలినవన్నీ స్విచ్చెస్తోనే రన్ అవుతుంది బస్సు మొత్తం. అంటే ఓన్లీ డ్రైవర్ కాల్ దగ్గర ఉండేది యాక్సిలరేటర్, బ్రేక్ మాత్రమే. సో అది బాగుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ బ్యాటరీ డిస్ప్లే చేస్తున్నారు. బ్యాటరీ ఛార్జింగ్ ఎంత ఉంది ఏం లేదన్నది ఇక్కడ డిస్ప్లే జరుగుతుంది. అదేవిధంగా సీసీ కెమెరాస్, జనరల్గా ఆర్డినరీ బస్సెస్లో సీసీ కెమెరాస్ లేవు, ఇక్కడ సీసీ కెమెరాస్ ఉన్నాయి. ప్రతి చోట ఉంది. అంటే ఫ్రంట్ 2 కెమెరాస్, మిడిల్లో ఒకటి ఉంది, బ్యాక్న ఒకటి ఉంది. అదే బస్ బయట ఒక కెమెరా ఉంది. సో సీసీ కెమెరాస్ కూడా ఉన్నాయి. అంటే ఇక్కడ ఎలాంటి తప్పు జరగడానికి ఏమీ అవకాశాలు అయితే ఎక్కువగా ఉండదు. ఎందుకంటే చేసినా కానీ ఈ సీసీ కెమెరాస్ ఉన్నాయి కాబట్టి ఈజీగా తెలిసిపోతుంది కాబట్టి. సో ఇదొక ఫెసిలిటీ. సో ప్యాసింజర్స్ ఎవరైతే ఉన్నారో ప్యాసింజర్స్కి సేఫ్టీలో ముఖ్యంగా కావాల్సింది మన వాలెట్స్ కానీ మన బ్యాగ్స్ కానీ సేఫ్గా తీసుకెళ్ళడం. సో సేఫ్గా తీసుకెళ్ళడానికి మనకి తప్పులు జరగడానికి అవకాశం లేకుండా సీసీ కెమెరా ఒకటి కనబడుతుంది మనకి. అదేవిధంగా బస్సు సేఫ్గా వెళ్తుంది కాబట్టి డ్రైవర్స్ కొన్ని ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇచ్చారనమాట. అంటే వాళ్ళకి ఏం ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు ఏం లేదన్నది అన్నతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. స్టార్టింగ్ ఇన్నాళ్ళ గేర్లు ఉండేవి కదా, గేర్ లేక డైరెక్ట్ బటన్ సిస్టమ్ ఇచ్చారు. ఇది N అంటే నోట్రు, D అంటే డ్రైవ్, R అంటే రివర్స్. మన గోతుల్లో అట్లో బటన్ చేస్తే ఇది ఫ్రీగా వెళ్తుంది. ఇది అప్పు కండిషన్ ఉంటుంది కదా, నొక్కామంటే బ్యాక్ వెళ్తుంది అన్నమాట. ఓకే, ఇది హెచ్ అంటే ఇది కూడా అంతే. ఇది ఫ్యాన్, ఈ డ్రైవర్ ఫ్యాన్, ఈ ఫ్రంట్ ఫాగ్ ల్యాంప్, నార్మల్ ల్యాంప్స్. ఇది నుంచి మన ఎక్కడికి వెళ్తాం ఏంటని అది డిస్ప్లే. ఇది మాట. ఇది ఆ సౌండ్ చూస్తాయి కదా, ఇప్పుడు ఎవరన్నా ఆగారనుకోండి, ఇక్కడ బటన్స్ ఉన్నాయి, ఆ స్టాప్ బటన్ ఉంది కదా, ఆ స్టాప్ బటన్ ప్రెస్ చేయగానే సౌండ్ ప్రెజర్ మోడుతుంది. ఇది కొడితే స్టాప్ అయిపోతుంది. ఇది హ్యాండ్ బ్రేక్. అది ఇది పిలిచి ఆపరేట్ చేస్తే ఆన్ అవుతుంది, ఆఫ్ అనమాట. ఇది స్టాప్ బటన్ అన్నమాట. ఎవరైనా ఎమర్జెన్సీ నేను నొక్కారంటే ఇది నొక్కి స్టాప్ అయిపోతుంది. ఇది ఎప్పుడైనా సరే సపోజ్ బండి ఆపేసాం అనుకోండి, పైకి లాగితే ఎయిర్ మొత్తం పోయి డోర్ ఓపెన్. ఇది సీసీ కెమెరాస్ అండి. బస్సులో ఉంటాయి, బస్సు మొత్తం 9 కెమెరాస్ ఉంటాయి. మొత్తం ఫ్రంట్, బ్యాక్, డోర్ దగ్గర. బట్ నెక్స్ట్ వచ్చేసరికి ఏదైతే ఎమర్జెన్సీ సైరన్స్ ఉన్నాయి, అదేవిధంగా అన్ఎక్స్పెక్టెడ్గా ఏం జరిగినా ఎవరికి ఎప్పుడు ఏ సమస్య వచ్చినా ఉండడానికి ఫస్ట్ ఎయిడ్ కిట్ ఉందో ఫస్ట్ ఎయిడ్ కిట్ కూడా ఇక్కడ ప్రెజెంట్ చేసి పెట్టడం జరిగింది. ఇప్పుడు ఎగ్జాక్ట్గా 2:54 అయితే అవుతుంది. మనం ఎగ్జాక్ట్గా ఆనందపురం దగ్గర ఉన్నాం. ఆనందపురం క్రాస్ చేయబోతున్నాం. ఇప్పుడు నా చేయి దగ్గర ఉన్నది చూసారా మీరు, ఇది ఎమర్జెన్సీ గ్లాస్ బ్రేకింగ్ అనమాట. సుత్తి ఇది ఎమర్జెన్సీ అంటే ఎప్పుడైనా ఏదైనా ఎమర్జెన్సీ జరిగినప్పుడు ఇది వాడి గ్లాస్ బ్రేక్ చేసి వెళ్ళిపోవచ్చు. లేదా ఎమర్జెన్సీ స్టాప్ బటన్ ఉంది, SOS
మీరు చూస్తే ఎమర్జెన్సీ స్టాప్ బటన్ ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా అక్కడ సైరన్ వచ్చేస్తుంది డ్రైవర్ దగ్గర. ఆ సైరన్ రాగానే ఆయన బస్సు ఆపుతాడు అనమాట. సో మీకు ఎక్కడున్నా బస్సుకి లాస్ట్లో కూర్చున్నా, ఫ్రంట్ కూర్చున్నా, మధ్యలో కూర్చున్నా కానీ ఎమర్జెన్సీ పర్పస్ కానీ అదేవిధంగా ఎప్పుడు ఎలాంటి డిస్కంఫర్ట్ వచ్చినా, ఇబ్బంది కలిగినా మీరు ఈ ఎమర్జెన్సీ బటన్ ప్రెస్ చేయొచ్చు. అదేవిధంగా ఏదైనా ఫైర్ యాక్సిడెంట్ వంటి ప్రమాదాలు జరిగినప్పుడు ఈ గ్లాస్ బ్రేకింగ్ది పట్టుకొని మీరు గ్లాస్ బ్రేక్ చేసి వెళ్ళచ్చు. ఇప్పుడు నేనున్న పొజిషన్ మీరు చూస్తే ఇదంతా ఖాళీగా ఉంది, స్పేస్ మొత్తం ఎంటీ స్పేస్ ఉంది. ఇన్ సేమ్ టైం ఇక్కడ ఒకటి ఉంది. అసలు ఏంటిది అని మీకు ఒక క్వశ్చన్ రైజ్ అయి ఉంటుంది. సో ఇది ఏంటంటే వీల్ చైర్స్ ఏదైతే ఇప్పుడు సహజంగా ముసలివారు ఉంటారు, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పీపుల్ ఉంటారు, వాళ్ళ బస్సు ఎక్కడానికి అనేసి ఇక్కడ ఇది స్టెప్స్ ఎక్కలేరు కదా బస్సు ఎక్కినప్పుడు. సో ఈజీగా లిఫ్ట్ అవ్వడానికి ర్యాంప్ లాంటిది పెట్టడం జరిగింది. ఇది ఒక ర్యాంప్ అనమాట. అంటే డోర్ ఓపెన్ అవుతుంది, డోర్ ఓపెన్ అవగానే ర్యాంప్ అలా కిందకి వెళ్ళి వీల్ చైర్ ఈజీగా పైకి వస్తుంది. ఇలా పైకి వచ్చినప్పుడు ఇదిగోండి ఇక్కడ ఒక స్విచ్ కూడా ఉంది. ఇది ఆన్ చేస్తే డోర్ ఆటోమేటిక్గా ఓపెన్ అయ్యి ఇది కిందకి వెళ్తుంది. సో ఇది బంకర్ అనమాట క్లోజ్ చేయడానికి. వీల్ చైర్తో వచ్చిన వారు చూసుకుంటే మరి వాళ్ళు వచ్చి కూర్చోవాలి, వాళ్ళు కంఫర్ట్గా జర్నీ చేయాలి. కాబట్టి ఈ స్పేస్ ఎల్లో లైన్ ఏదైతే ఉందో మీరు చూసుకుంటే ఎల్లో లైన్, ఈ ఎల్లో లైన్లో ఆ వీల్ చైర్ అన్నది ఇక్కడికి వచ్చి స్టే అవుతుంది. ఈ సీట్ అన్నది వాళ్ళు బేస్ అయ్యి సీట్ బెల్ట్ పెట్టుకోవడానికి కూడా ఉంది ఇక్కడ. అంటే ఎవరైతే వీల్ చైర్ మీద వస్తూ ఉంటారో ముసలి వాళ్ళు అవన్నీ ఎవరైనా కానీ వాళ్ళకి కంఫర్ట్గా ఉండడానికి ఇక్కడ చేరబెట్టి ఈ సీట్ ఏదైతే ఉందో దీనికి చేరబడి ఈ సీట్ బెల్ట్ పెట్టుకోవడానికి. ఇంకా వాళ్ళ కోసం కూడా ఎమర్జెన్సీ బటన్ అయితే ఉంది ఇక్కడ. ఎగ్జాక్ట్గా మారికవలసి వచ్చేసరికి 3:05 అయ్యింది. మనం ప్రెసెంట్ మారికవలసలో ఉన్నాం 3 గంటల 5 నిమిషాలు. మనం ఇప్పుడు ఎండాడ దగ్గర ఉన్నాం. ఎగ్జాక్ట్గా టైం చూసుకుంటే 3:16 అవుతుంది. ఎలా అనిపిస్తుంది బస్ ఫీలింగ్ ఎలాగుంది, కంఫర్ట్ ఎలాగుంది? ఉందండి ఈ బస్సులో కూర్చోవడం చాలా హ్యాపీగా ఉంది. కంఫర్ట్ ఎలా ఉంది? కంఫర్ట్ కూడా చాలా బాగుంది. ఏసీ బాగుంది, కంఫర్ట్ బాగుంది, చల్లగా ఉంది. ప్రైస్ కొంచెం ఎక్కువ అయినప్పటికీ కంఫర్ట్ ఉంది కాబట్టి మాకు ఈ బస్సు ప్రైస్ వర్త్ అంటారా? ఎయిర్పోర్ట్ వర్త్ అయితే వర్త్. మా అమ్మాయిలు వాళ్ళు సింగపూర్ నుంచి వస్తారు, వాళ్ళు ఎలాగా బస్ డైరెక్ట్గా అక్కడి నుంచి రావడం అంటే ఇప్పుడు వాళ్ళకి ఫోన్ చేసి చెప్తాం కొత్తగా ఏసీ బస్సు చేశారు, భోగాపురం నుంచి డైరెక్ట్ గా ఎన్ఏడికి వచ్చి వర్రీ అవ్వకుండా అక్కడి నుంచి బస్సులు ఉంటాయా ఉండవా, ట్యాక్సీలు గట్రా దొరుకుతాయా దొరకవా అని వర్రీ అవుతుంటారు వాళ్ళు. వాటికంటే కొత్తగా ఏసీ బస్సు చేశారు, ఇది బాగుంది, దీంట్లో వచ్చేయండి అని చెప్తాం. పొద్దున్న కూడా మేము ఇందులోనే వెళ్ళాం, రిటర్న్ కూడా మాకు దొరకటం లక్ అనిపించింది. చాలా హ్యాపీగా ఉంది. కంఫర్ట్ అది నచ్చింది. కంఫర్ట్ చాలా బాగుంది, చాలా అన్ని రకాలుగా చాలా బాగుంది. మనం ఇప్పుడు సరిగ్గా మద్దిలిపాలెం జంక్షన్ దగ్గర ఉన్నాం. ఇప్పుడు టైం చూసుకుంటే 3:36 అయ్యింది. అంటే సుమారుగా 1 గంట ప్రయాణం అన్నది కంప్లీట్ అయిపోయినట్టు. ఇప్పుడు మీరు ఇది చూస్తున్నారు కదా, ఇది ఏదైతే ఉందో టాప్ ఓపెన్ డోర్. ఇది అంటే ఏం లేదు, ఇది ఇక్కడ లాక్ సిస్టమ్ ఉంది. ఈ లాక్ సిస్టమ్ తీసి ఈ డోర్ తీస్తే ఓపెన్ అయిపోద్ది. సహజంగా డోర్స్ అన్నది సైడ్ ఉంటది, ఎమర్జెన్సీ ఎగ్జిట్ అన్నది ఒక చోట ఉంటది. మరి పైన ఎందుకు ఉంది? అఫ్ కోర్స్ ఇది కూడా ఎమర్జెన్సీ ఎగ్జిటే. ఈ డోర్ కూడా ఎమర్జెన్సీ ఎగ్జిట్. ఎప్పుడైనా కానీ ప్రమాదాలు ఏమైనా వస్తే అంటే ఫైర్ ఎమర్జెన్సీ ఏదైనా అంటే ఫైర్ కానీ పట్టుకుందంటే లేదా ఏదైనా రకరకాల ఎమర్జెన్సీస్ వచ్చినప్పుడు మనం ఈజీగా తప్పించుకోవడానికి అంటే అవన్నీ సెన్సర్తో ఆపరేట్ అవుతూ ఉంటాయి ఇవన్నీ. సో ఈ సెన్సార్తో ఆ డోర్స్ ఆపరేట్ అవుతుంది కాబట్టి కొన్నిసార్లు సెన్సార్లు పనిచేయకపోతే డోర్ ఓపెన్ అవుతుంది. అలాంటి సందర్భాల్లో మరి లోన్ ఉన్న వాళ్ళు బయటికి ఎలా తప్పించుకోవాలంటే ఈ డోర్ ఓపెన్ చేసి, అంటే ఇక్కడ రెడ్ కలర్ క్యాప్ ఉంది, ఈ క్యాప్ ఓపెన్ చేసి ఈ డోర్ లాగితే వచ్చేస్తుంది. సో ఆటోమేటిక్గా పైన అన్నది ఓపెన్ అవుతుంది. అప్పుడు మనం పైనుంచి తప్పించుకోవడానికి వీలుగా ఉంటుంది. ఇది బస్ మొత్తంలో 2 ప్లేసెస్లో ఉంటుంది. స్టార్టింగ్లో ఒకటి ఉంటుంది డ్రైవర్ దగ్గర, ఇన్ సేమ్ టైం ఎండింగ్లో ఇక్కడ ఒకటి ఉంటుంది. మనం ఇప్పుడు ఎగ్జాక్ట్గా ఎన్ఐడి జంక్షన్ దగ్గర ఉన్నాం. ఇప్పుడు టైం చూసుకుంటే 4 అవుతుంది. ఎగ్జాక్ట్గా మనం గాజువాక్ వెళ్ళాక ఈ ఎగ్జాక్ట్ టైం ఎక్కడ మనం చేరుకున్నాం, గాజువాక్లో ఏం లేదన్నది పూర్తిగా అక్కడే మాట్లాడుకుందాం. సో ఇప్పుడు మీరు చూసుకుంటున్నారు కదండి, వెల్కమ్ టు ఏపీఎస్ఆర్టీసీ అని ఎల్ఈడి స్క్రీన్ ఏదైతే ఉందో, ఈ ఎల్ఈడి స్క్రీన్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్
గాజువాక్ నుంచి స్టార్ట్ అయింది అనుకోండి, ఏలూరు సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అని బోర్డు బయట కనబడుతుంది. అక్కడ నుంచి ఇటు వస్తే గాజువాక్ అని. సో ఇక్కడ ఒక బోర్డు కనబడుతుంది, ఇన్ సైడ్ ఒకటి, అవుట్ సైడ్ ఒక బోర్డు ఉంది, అండ్ బ్యాక్ సైడ్ కూడా ఒక ఎల్ఈడి స్క్రీన్ ఉంది. అంటే బయట నుంచి ఎవరైతే ప్రయాణికులు ఉంటారో వాళ్ళు ఈ బస్సు ఎక్కడికి వెళ్తుందని తెలుసుకోవడానికి ఎల్ఈడి స్క్రీన్స్ ఉన్నాయి. అంటే జనరల్గా ఆర్డినరీ బస్సెస్కి ఆ స్క్రీన్స్ ఉండదు, ఓన్లీ ఒక ప్లేయింగ్ కార్డ్ లాంటిది ఒక కార్డ్ పెట్టేస్తారు బస్కి. బట్ ఇది అలా కాదు, మీకు ఎల్ఈడి స్క్రీన్ నడుస్తుంది, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది, మధ్యలో ఏ స్టాప్స్లో ఆగుతుంది అన్నది క్లియర్గా ఈ డీటెయిల్స్ అన్నది ఆ ఎల్ఈడి స్క్రీన్ మీద కనబడుతుంది. సేమ్ టైం ఫ్రంట్, బ్యాక్ అండ్ సైడ్ కూడా ఈ ఎల్ఈడి స్క్రీన్ అన్నది ఉంది. ఎక్కడి నుంచి వస్తున్నారు? నేను గురుద్వారా జంక్షన్ లో బస్ ఎక్కానండి. ఓకే, ఎక్కడి వరకు వెళ్తారు? అప్ టు గాజువాక. ఓకే, మీకు ఈ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? బస్ ఎక్స్పీరియన్స్ ఫస్ట్ టైం సార్ ఎక్కాను, ఏదో కొత్త అనిపించింది, చాలా ఇన్స్పిరేషన్ అనిపిస్తుంది చూస్తుంటే. చాలా ఏసీ బస్ కదా, పెయిన్ అనిపించట్లేదు, పీస్ఫుల్ గా ఉంది జర్నీ. అయితే మనం ఇప్పుడు ప్రస్తుతం గాజువాక్ చేరుకున్నాం. గాజువాక్ చేరుకునేసరికి 4:16 అయితే అయింది టైమ్. అంటే మనం అక్కడ 2:20కి మొదలయ్యి ఇక్కడ 4:16కి చేరుకున్నాం. అంటే దాదాపు 2 గంటల్లోనే మనం ఇక్కడికి వచ్చడం జరిగింది. బస్సు ఎవరైనా కానీ ఎందుకు సెలెక్ట్ చేసుకుంటారు? ఫైనాన్షియల్ గా కవర్ చేయొచ్చు కదా, మీ ఒపీనియన్ ఏంటి? అది మనం మేజర్గా మరి ఎందుకు అనవసరం అనిపించింది నాకు, ఎందుకు ఆ లైన్? నగరపాలక దగ్గరికి వచ్చిన తర్వాత స్టాప్ ఉంది కదా, అక్కడ ఆపిన తర్వాత ఒక 3-4 ఎక్కారు. మధ్యలపాలెం వరకు వచ్చేస్తానంటే వచ్చి అన్నారు. ఎంత అని అడిగితే 150 రూపీస్ చెప్పారు. కనీసం 3-4 బ్యాగులు ఉంటాయి. మరి ఇప్పుడు ఆ బస్సు ఎక్కితే నా లగేజ్ ఎక్కడ పెట్టుకుంటానని డౌట్ వచ్చింది నాకు బస్సు ఎక్కగానే. బస్సు మొత్తం టెక్నికల్ ఆస్పెక్ట్స్ కానీ సేఫ్టీ మెజర్మెంట్స్ ఈ రెండు చాలా పగడ్బందీగా ప్లాన్ చేశారనే చెప్పచ్చు. ఎయిర్పోర్ట్కి వెళ్ళే బస్ స్టాప్ ఇంకో కొంచెం పక్కన ఎక్కడ బాగుంటుంది. సిటీ బస్సుకి ఉన్న ఫెసిలిటీస్ కానీ దీనికి కానీ అస్సలు కంపారిజన్ చేయడం ఛాన్సే లేదు. వైజాగ్లో ఉన్న మెయిన్ ప్రాబ్లం ట్రాఫిక్. దాన్ని మినిమైజ్ చేయకపోతే ఇలాంటి సర్వీసులు ఎన్ని తీసుకొచ్చినా వేస్ట్ అయిపోతాయి. ఎందుకంటే